ప్రజావాణి అమలులో ప్రభుత్వం తడబడుతోంది. ఆచరణలో కొట్టుమిట్టాడుతోంది. సమస్యల పరిష్కారంలో అధికారులు వెనకంజ వేస్తున్నారు. జిల్లాల్లో అధికారులు లైట్ తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదు. జనం పదే పదే తిరగడం తప్ప అక్కడ జరుగుతున్నదేమీ లేదు. ఇచ్చిన దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి నిర్వహణ తీరు అంతంత మాత్రంగా కూడా లేదు. సీఎం రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతోనే దాన్ని ప్రారంభించినా ఆచరణలో పూర్తిగా చిత్తశుద్ధి లోపించింది. ఇచ్చిన దరఖాస్తు పరిశీలనలో ఉందా లేదా, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు కూడా అవకాశాలు కనిపించక సాధారణ ప్రజలు తీవ్ర నిరాశ, అసహనానికి లోనవుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి సైతం హైదరాబాద్కు ప్రదక్షిణలు చేయడమే తప్ప పనులు జరగడం లేదని 99% మంది వాపోతున్నారు. ఇది 4వ అన్నమాట నేను ఇక్కడ రావడం. ఎన్నిసార్లు అక్కడ వచ్చినా అక్కడ కూర్చుని ఆ దరఖాస్తులు తీసుకునే వాళ్ళకి కూడా ఎటువంటి నాలెడ్జీ లేదనమాట. ఆ డిపార్ట్మెంట్కు తగ్గ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక లైన్ పెడితే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అనమాట. అందరూ గుంపులో గోవిందలాగా మేకలు పోయినట్టు గొర్రెలు పోయినట్టు పోతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో ఎవరికి తెలియట్లే. నేను చెప్పొచ్చిన కలెక్టర్కి నాకు అన్యాయం జరిగితే నా 34 సంవత్సరాల హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ప్రజావాణి ముందు మేమిద్దరు నా బిడ్డ నేను ప్రాణాలు వదిలిపెడతాం, నాకేమో న్యాయం చేసేట్టు అనిపించట్లే. ఇక ఏమో కాలువకనే ఫైర్ సార్, మాకు ఇంత దూరం వచ్చినాం సార్, కుంటుకుంటా మెంటుకుంటా గిడికి ఇంత దూరం వచ్చినాం. బాధ అవుతుంది. ఎందుకు ఏడుస్తున్నాం? బాధ కదా సార్, పెట్టుబడి పెడితే ఒక్కొక్కరు మీకు కాళ్ళకాడాలు ఉండే నాకు కమ్ముకొని పెట్టిన సార్ నేను పిల్లల కోసం. ఏం చేయమంటున్నాం సార్, మమ్మల్ని గంధం వచ్చే ఏమన్నా ఒక ఫామ్ తీసుకొని రాసుకున్నారు, మళ్ళీ తర్వాత వచ్చి కలవని చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తొలినాళ్లలో ప్రజావానికి జనం పోటెత్తేవారు. మహాత్మా జ్యోతిబా పూలే భవనంగా మారిన ప్రగతి భవన్లో సీఎం, మంత్రులు స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలియడంతో గంపెడాసతో పరుగులు పెట్టారు. తమ సమస్యలను ఉన్నతాధికారులకు పంపి పరిష్కరిస్తారనుకుని బాధితులుగా ఉన్నవారంతా అక్కడ క్యూ కట్టారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమమే చేపట్టినా ఎక్కువ మంది జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చేందుకే మొగ్గు చూపారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదంతా బాగానే ఉంది. అయితే సమస్యల పరిష్కారమే పెద్ద ఇబ్బందిగా మారింది. గతంలో ఒకసారి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం విషయంలో ఏం జరగలేదు. మళ్ళొక్కసారి వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వచ్చి ఇచ్చినాం. ఇది కంటిన్యూ పదో వారం అన్న ప్రజావానికి రావడము. నేను ఇక్కడనే నిల్చొని ఈ విధంగా బోర్డు పట్టుకొని ఇక్కడ నిలబడ్డప్పుడు గౌరవ డిప్యూటీ సార్ గారు ఇట్లా వెళ్తూ తన కారు ఆపినారన్న. నేను వారికి నాకు చెప్పినాను, సార్ నేను గత 2 వారాలుగా నా ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, నా ఇల్లు తలుపులు పలగొట్టబడి ఉన్నాయంటే మరి మీరు లోపలికి వెళ్ళామని అంటే వెళ్ళినా సార్ అని చెప్పినాను. మెసేజ్ వచ్చిందంటే రాలేదు సార్ అని చెప్పినాము. అయితే ఆ సార్ గారు తక్షణమే నా పేపర్ తీసుకొని వెళ్ళిపోయారు. నేనేమనుకున్నాను, తక్షణమే సార్ తీసుకున్నారు కాబట్టి రెండో రోజు అదే రోజు సాయంత్రం వరకు తక్షణమే న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఆ రోజు జరగలేదన్న. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇంకో వారం వచ్చాను, మళ్ళీ లోపలికి వెళ్ళాను, చెప్పినాను కూడా. పోయిన వారం బట్టి సార్ గారు నన్ను కలిసినారు. దయచేసి ఈరోజు నన్ను బట్టి సార్ను కలిపియండి, వారితో మాట్లాడేది ఉంది నాకు అని చెప్పినాను. కానీ వాళ్ళు అక్కడ మాకు తెలియదు అని ఎవరు కూడా నాకు సరిగా రెస్పాన్స్ రాలేదన్న. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రజావాణి వినతుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. ప్రతి జిల్లాలోనూ జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రజావాణి వినతుల కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. అయితే ఆ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. దాంతో అప్పట్లో మరుగున పడిపోయిన కార్యక్రమం రేవంత్ వచ్చిన తర్వాత క్రియాశీలంగా మారిందన్న ఫీలింగ్ కల్పించారు. బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రజావాణి కార్యక్రమం ఉండేది. అప్పట్లో ధరణి పోర్టల్ పెద్ద సమస్యగా ఉండేది. దానివల్ల చాలామంది తమ భూమి హక్కులు కోల్పోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెన్షన్ లాంటి సమస్యలతో జనం ప్రజావాణి కార్యక్రమానికి క్యూలో నిల్చునేవారు. కోవిడ్ టైంలో ఆ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. వైరస్ తగ్గిపోయిన తర్వాత అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది. దాంతో ప్రజలిచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. ఇప్పుడు రేవంత్ అధికారానికి వచ్చిన తర్వాత ఎంతో సమర్థవంతంగా దాన్ని నిర్వహించాలనుకున్నారు. అందరూ మంత్రులను, అధికారులను భాగస్వాములను చేశారు. అయినా సరే గతంలాగానే ప్రజావాణి కార్యక్రమం కుంటినడక నడుస్తోంది. 1,00,000 సమస్యలతో ప్రజావాణి క్యూలో నిల్చునే రాష్ట్ర ప్రజలకు ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు. ధరణితో మోసపోయామనుకునే వారికి అసలు ఆ పోర్టల్నే ఎత్తేసి కొత్తది పెడతామని రేవంత్ అధికారానికి రాగానే ప్రకటించారు. ఇంతవరకు ఆ పని జరగకపోగా ప్రజావాణిలో ధరణి బాధితుల ఫిర్యాదులు సైతం బుట్టదాఖలవుతూ ఉన్నాయి. ప్రజావాణిని ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల కొద్దీ దరఖాస్తులు వచ్చిపడుతూ ఉన్నా వాటిని ప్రాసెస్ చేయడం లేదు. పెట్టిన దరఖాస్తులపై పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే వ్యవస్థకు తూట్లు పొడిచారు. దరఖాస్తుదారులకు ఎలాంటి మెసేజ్లు రావడం లేదని గగ్గోలు పెడుతూ ఉన్నారు.
దాంతో ఇచ్చిన దరఖాస్తులనే మళ్లీ ఇస్తున్నామని జనం చెప్పుకుంటున్నారు. అయినా స్పందన కరువైంది. జిల్లాల్లో ప్రతి సోమవారం కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతులు స్వీకరించి పంపేయడం తప్పితే చేస్తున్నదేమీ లేదు. ప్రభుత్వాలు హామీలిచ్చి గతంలో వాటికి సంబంధించి పెట్టుకున్న దరఖాస్తులు పరిష్కారం కాలేదని, కొత్త దరఖాస్తులు పెట్టుకున్నా స్పందన కరువైందని జనం గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది జనం 1-4 సార్లు తిడుతూ ఉన్నారు. ఉద్యోగాల రెగ్యులరైజేషన్, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు లాంటివి జనరల్గా పరిష్కరించాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. వేగంగా పరిష్కరించే అవకాశమున్న సమస్యలను సైతం జాప్యం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి బిజీ అయిపోవడంతో ప్రజావాణిపై ఆయన దృష్టి పెట్టే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మరోపక్క కొందరు అలివికాని వినతులు చేసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలొస్తూ ఉన్నాయి. ఆస్తి తగాదాలు, సివిల్ కేసులకు సంబంధించి అర్జీలు పెట్టుకుంటే తాము చేయగలిగిందేమీ లేదని ప్రభుత్వ వర్గాలు అంటూ ఉన్నాయి. కోర్టుల్లో తేల్చుకోవాల్సిన సమస్యలను ప్రభుత్వ అధికారులు ఎలా పరిష్కరిస్తారని ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అన్నదమ్ముల పేచీలు తీర్చడం సర్కారు పని కాదని గుర్తు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ సంకల్పం మంచిదే, ఆచరణలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న దరఖాస్తులను పరిశీలించి, వర్గీకరించి సంబంధిత శాఖలకు పంపడంలో లోపాలు తలెత్తుతున్నాయి. అక్కడ తీరని జాప్యం జరుగుతోంది. కొన్ని డిమాండ్లు ఆర్థిక శాఖకు సంబంధించినవి కావడంతో బడ్జెట్ జరిగిన తర్వాతే పరిష్కరించే వీలుంటుంది. వాటికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందులోనూ ముందు వెనక చూసుకోకుండా హామీలు ఇవ్వడం కుదరదు. అయితే నిజమైన సమస్యలు పరిష్కరించడంలోనూ ప్రభుత్వం విఫలం కావడం మాత్రం ఆందోళనకర పరిణామమే అవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిందే. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించాల్సిందే. Please do subscribe to Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.